హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందరిలో మేము ఉండాలి. చూడండి, ఇవాళ నేను నాటుకొరకల పచ్చడి చేస్తున్నానండి. పచ్చడి చాలా బాగుంటుంది. దీన్ని ఒక 4, 5 సార్లు ఉప్పు పసుపు అన్నీ వేసి కడిగేసుకోవాలండి. కడుక్కుని వీటిని 10 నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇది మళ్ళీ పసుపు వేసుకుని ఒకసారి ఇలా నానేసుకున్న తర్వాత ఈ వాడదేవుకుని పళ్ళులో పెట్టుకోవాలండి. పళ్ళులో పెట్టుకుని చక్కగా ఎండలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా వరుసగా ఇలా పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టాలండి. 10 నిమిషాలు ఎండలో పెట్టి ఎండిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. కావాల్సిన పదార్థాలండి: మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కావాలండి. కొంచెం జీడిపప్పు ఎక్కువగానే కావాలి. కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, చింతపండు అయితే కావాలండి, తగినంత ఆయిల్. సింపుల్ ప్రాసెస్ అండి. గొరకల పచ్చడి చాలా టేస్టీగా తయారవుతుంది. గొరకల పచ్చడి అండి. గొరకలు అంటే చాలా టేస్టీ. నాటు గొరకలు అండి. నల్ల గొరకలు, ఇవి నాటు గొరకలు అంటారు. వీటిని పచ్చడి పెట్టుకుంటే మీకు సంవత్సరమైనా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ అన్నాళ్ళు ఉంచం, మనం నెలలోపే తినేస్తాం మొత్తం అంతాను. ఎన్ని కేజీలు పెట్టినా నేనైతే 2 కేజీలు తీసుకున్నానండి. దీనికి సరిపడా సామాన్లు అవి చెప్తానండి. ఈ గుండె ఆరిపోయినాయి కదా, కొంచెం పసుపు వేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి ముక్క ములిగే వరకు. దీన్ని బాగా మరగనివ్వాలండి. చూడండి, నాటుకొరకలు అన్నీ ఎండలో ఎండబెడుతున్నానండి. ఈలోగా మనం ఖాళీగా ఉండకుండా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని చింతపండు పులుసు తీసేసుకుని, చింతపండు పులుసు చక్కగా ఇందులో చక్కగా ఎగరబెట్టారండి. బాగా ఎగిరిపోవాలండి, మామూలుగా కాదు. శుభ్రంగా ఉండలా వచ్చేలా ఎగిరిపోవాలి. చూడండి, గొరకలేక నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో వేయాలి. గారెలాగా వేసుకోవాలండి. చక్క ఎర్రగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయి చక్కగా ఎర్రగా వేగాలి. చింతపండు పులుసులు వేసుకోవాలండి. ఊరికే వేగితే సరిపోద్దండి. చూడండి, ఇప్పుడు గొరకలన్నీ ఇలా దోరగా వేగిపోయినాయి కదా. మనం చింతపండు ఉడకబెట్టుకున్న దాంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇందులో మసాలా అంతా వేసుకోవాలండి. ముందు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి గరం మసాలా మొత్తం అంతా వేసేసుకోవాలండి. మా దొడ్లో కోసం కరివేపాకు అండి. ఇది దోరగా వేగనివ్వాలి. ఇందులో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కావాలంటే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే బాగోదు. అందుకే నేను కొంచెం వేసాను. ఇలా కొంచెం ఒక 15 నిమిషాలు మగ్గితే చాలండి. ఎక్కువ మగ్గక్కర్లేదు, చేదు వచ్చేస్తుంది ఎక్కువగా మగ్గితే. ఇప్పుడు ఇది 2 గ్లాసులు అంటే 100 గ్రాముల కారం అండి. చూడండి, వేగిపోయినాయి కదా. దీని మీద పోసేసుకోవాలి కారం. పోసుకొని ఒకసారి స్లోగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఈ మసాలా అంతా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ మసాలా అంతా దాంట్లో కలపాలండి. ఇప్పుడు ఇదైతే కొంచెం ఆయిల్ పోసుకొని కలిపేసుకోవచ్చు. కలిపేయాలండి. ముక్క ఎడవకుండా చక్కగా జాయిగా కలుపుకోవాలి. కొంచెం చల్లారితే జాయిగా కలిపేసుకోవచ్చండి. కొంచెం చల్లారాలి. చూడండి, కొరకలు ఇలా వేగిపోయినాయి కదా. మసాలా కూడా అంతా ఇలా వేగిపోయిందండి.
ఈ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. స్లోగా ముక్కెడవకుండా చక్కగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం ఆయిల్ పడుతుంది. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. గొరకల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. గొరకల ఆవకాయ ఇది చాలా బాగుంటుంది. గొరకల ఆవకాయ వేసుకొని చూపిస్తాను, మీకు తిని చూపిస్తాను. గొరకల ఆవకాయ తయారైపోయిందండి. నీట్గా తిని మీకు రివ్యూ చూపించి చెప్తానండి. ఈ ప్రాసెస్లో కనుక గొరకల ఆవకాయ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. అందుకూడదు కానండి, అమృతంలా ఉందండి. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కదా, అలాంటి పచ్చడి చేసుకున్నప్పుడు అమృతం ఇలా ఉంటుందా అనుకుంటాను. అంతలా ఉంది. టేస్ట్ అసలు సూపర్ ఉందండి. కొంచెం లైట్గా ఉప్పు తగ్గింది అంతే, కొంచెం ఉప్పు తగ్గింది. కొంచెం ఉప్పు వేసేసుకుని కలిపేసుకునేలాగా అబ్బా మామూలు టేస్ట్గా లేదండి. ఇది ఇంకా ఊరాలి. ఇవాళ ఒక రోజు ఊరితే సరిపోద్ది, బాగుంటుంది. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఈ ప్రాసెస్లో గొరకల పచ్చడి చేసుకోండి.